హాయ్ ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందే కౌరవ పక్షంలో వణుకు మొదలైంది. పాండవుల సైన్యాన్ని చూడగానే దుర్యోధనుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పుడు అతను ఏం చేశాడు, తన ఆందోళనను ఎలా కప్పిపుచ్చుకున్నాడు, ఈ 2వ శ్లోకంలో సంజయుడు ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాడు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, సంజయుడు ఏమన్నాడంటే, ఓ రాజా, వ్యూహాత్మకంగా నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని చూసి అప్పుడు రాజైన దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, దుర్యోధనుడి దగ్గర 11 అక్షౌహీనుల సైన్యం ఉన్నా కేవలం 7 అక్షౌహీనుల పాండవ సైన్యం క్రమశిక్షణతో ఉండటం చూసి అతను భయపడ్డాడు. రాజుగా తనే అందరికీ ధైర్యం చెప్పాలి, కానీ దుర్యోధనుడు తన భయాన్ని పోగొట్టుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు పాండవుల మీద ప్రేమ చూపిస్తున్నాడేమో అని అతన్ని ఉసిగొల్పడానికి దుర్యోధనుడు ఇలా చాలా తెలివిగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బలవంతుడైన శత్రువు కంటే క్రమశిక్షణ ఉన్న శత్రువు ఎప్పుడూ ప్రమాదకరమే. దుర్యోధనుడికి సంఖ్యాబలం ఉంది, కానీ పాండవులకు ధర్మబలం మరియు ఐకమత్యం ఉంది. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అధర్మం వైపు ఉంటే ఆ భయం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. నిజమైన విజయం బలంలో లేదు, మీరు ఎంచుకున్న మార్గంలో ఉంది. తన గురువు దగ్గరకు వెళ్లిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ఎలా రెచ్చగొట్టాడు, కౌరవ సైన్యం పరిస్థితి ఏంటి, వీటి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని గీతా పాఠాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.